మా చిన్నప్పటి నుంచి వింటుండేవాళ్ళు. మా పెద్దవాళ్ళు కూడా అంటుండేవాళ్ళు. పేదరికాన్ని నిర్మూలిస్తాము, గరీబీ హటావో, బేకారీ హటావో ఇట్లాంటి మాటలు విన్నాంరా మా చిన్నప్పటి నుంచి. పేదలు అట్లాగే ఉన్నారు, మన జీవితాలు అట్లాగే ఉన్నాయి అని చెప్తుండేవాళ్ళు. ఇంకా ధనవంతులమైన మనం పేదవాళ్ళం అయ్యాం. ఎందుకంటే ఉన్న షాపులు వ్యాపారాలు నాశనం చేసుకుని అన్నటువంటిది చెప్పుకొచ్చేవాళ్ళు అనమాట. పేదరికం యాడికి పోదు ఇట్లాగే అన్నట్టుంది. బట్ అట్లాంటిది మొట్టమొదటిసారి అన్నదానం పెడితే అన్నానికి రావడానికి మనుషులు తగ్గిపోతున్నటువంటి రోజులు ఇది. ఎట్ ద సేమ్ టైం ప్రతి ఇంటికి ఉచిత బియ్యం ఇచ్చినటువంటి రోజులు ఇది. పేదరిక నిర్మూలనలో నరేంద్ర మోడీ తీసుకొచ్చిన అద్భుతమైనటువంటి సర్వీస్. అట్లాగే ఉచిత ఇళ్ళు పేదలకు ఇచ్చినటువంటి దేశం ఇది. కోట్ల ఇళ్ళు. ఈ ఇంపాక్ట్ పేదరికం 24% నుంచి 4.5% దిగి వచ్చినటువంటి సందర్భం. ఐక్యరాజ్య సమితి గుర్తించింది అది. అలాగే ప్రపంచ బ్యాంక్ కూడా గుర్తించింది అది. ఇది కాకుండా భారత ఆర్థిక వ్యవస్థలో పేదల మధ్యతరగతి అయితే మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి అయితే ఎగువ మధ్యతరగతి రిచ్ అవుతున్నారు అన్నటువంటిది ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ చెప్తున్నటువంటి లెక్క. 10 కోట్ల కుటుంబాలు 10 లక్షల రూపాయల పైన ఆదాయాన్ని సంపాదించబోతున్నాయి. సంపాదించేటటువంటి స్టేజ్కి చేరుకున్నాయి, చేరుతూ ఉన్నాయి రాబోయేటటువంటి రోజుల్లో. 2013 నుంచి చూస్తే ఇప్పటికి 6 కోట్ల మంది ఆ విధంగా చేరారు. 2035 నాటికి భారతదేశంలో ఉన్నటువంటి 1/4 వంతు మంది ప్రజలు ఎబో మిడిల్ క్లాస్ కాబోతున్నారు అన్నటువంటి లెక్కలు చెప్పుకొచ్చింది. అంటే డెత్ ఎకానమీ అని ఒక పక్కన రాహుల్ గాంధీ చెప్తుంటే గ్రోత్ ఎకానమీ అన్నటువంటిది అంతర్జాతీయ సంస్థలు కూడా చెప్తున్నటువంటి మాట.